ఇప్పుడు నేను చేసిన ఎడిటింగ్ మీకు ఒకటి చూపిస్తాను. అందులో మీకు ఏదైనా ఒకటి నచ్చొచ్చు. నాకు ముఖ్యంగా నచ్చింది గ్రీన్ అంటే నేచర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది బాగా నచ్చింది నాకు గ్రీన్ కలర్‌ది. ఓకే. ఒకసారి చూద్దాం. నచ్చితే మీరు ఆ 2లో ఏదైనా ట్రై చేసుకోండి. చాలా బాగుంది. చూద్దాం. నచ్చితే లైక్ కూడా చేయి. రెండో చందమామ నవ్వుచి బొమ్మ కొంచెం మందవమ్మ ఒప్పులకుమ్మ తరించిందే జన్మ నమ్మతుకుమ్మ తప్పేం లేదులేమ్మా పెట్టే వీడవమ్మ నవ్వుచి బొమ్మ గట్టే దాటవమ్మ కరాల గుమ్మ పట్టే వీడనమ్మ. ఎడిటింగ్ అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి, కొంచెం సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద నేను ఫాంట్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే మీరైతే డౌన్ చేసుకోండి, అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోండి. అంటే మీకు డౌన్లోడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే విఎన్ యాప్ నుంచి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి విఎన్ యాప్ ఉంటే మీరు, నేను ఏం చెప్తానంటే విఎన్ అప్డేట్ అయినా చేసేయండి. ఇప్పుడు చాలామంది దాంట్లోనే ఎడిటింగ్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పు అని అనిపించవచ్చు, సారీ. కానీ మీరు వేరే ప్రాసెస్ అయినా డ్రాయింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇది విఎన్ యాప్ ఉంటే కొన్ని ఫాంట్స్ చాలా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తున్నాను, మీకు ట్రై చేయండి. ఓకేనా? తర్వాత మీకు డెమో ఏదైతే నచ్చిందో అది కామెంట్ చేయండి, అది మనం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు డైరెక్ట్గా మనం ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత, లేకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో ఉంది. ఇందులో ఫోటో ఏంటంటే ఏదైతే పర్సన్ అంటే ఏదైతే మనకు ఆబ్జెక్ట్ ఉందో అది మాత్రం కొంచెం బాగా కట్ చేస్తుంది ఇది. అంటే అన్ని టూల్తో సహా ఈ బాగా నచ్చింది నాకు. కాబట్టి మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మన ఫాలోవర్స్ మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తున్నారు. అంటే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ యాప్ నీకు అక్కడ ఉండదు, చెక్ చేసుకోండి ప్లే స్టోర్లో. ఓకేనా? లేకపోతే మంచి యాప్ కావాలంటే టెలిగ్రామ్కి వెళ్ళండి. టెలిగ్రామ్ గురించి నేను ఎక్కువ చెప్పాను, లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, మీరు 2లో ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ చెప్పాను కదా, మీకు ఫాంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫాంట్ మీరు ఇది చేయకపోతే వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే లుక్ బాగుంటుంది. అంటే మనం వేరే ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మనకు ఈ ఫాంట్ చాలా బాగుంటుంది. అండ్ వీడియో లాస్ట్కి అయితే చూడండి. ఓకే, ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. అండ్ మీకు కొన్ని ఫొటోస్ అయితే నేను స్టార్టింగ్లో ఒక ఫోటో మాత్రమే ఉంచి మిగతా ఫొటోస్ అయితే డిలీట్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్లో ఈ ఒక ఫోటో మాత్రమే ఉంటుంది మీకు. బ్యాక్గ్రౌండ్ అవి అన్నీ ఆటోమేటిక్గా ఉంటుందిలే, కానీ ఒక ఫోటో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ అన్నట్టు ఇచ్చేసి కెమెరా ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బాగా సెట్ అయిందేమో అని. నో ప్రాబ్లం, మనం డైరెక్ట్గా ప్రింటర్ షాప్ దగ్గర వెళ్దాం. ఓకేనా? ప్రింటర్ షాప్లో మీరు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేయండి. మీకు చాలా బ్యాలెన్స్ ఉంటుంది. అందులో మీ డ్రెస్కి మీరు ఏదైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటోకి ఏదైతే కొంచెం మంచిగా ఏదైతే నస్తుందో అది మీరు యాడ్ చేసుకోరు. ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడానికి ఒకటి తీసుకుంటున్నా, ఇది తీసుకుంటున్నా, దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేయండి, లేకపోతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కింద బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి డౌన్ చేసిన ఫోటో ఉంది కదా, దాని నుంచి నేనైతే రీప్లేస్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఫోటో రీప్లేస్ అవ్వలేదు. నో ప్రాబ్లం, ఆ ఫోటోని యాడ్ చేద్దాం అండ్ కాపీ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత కాపీ చేసి డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఆ ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇలా ఇవి అన్నీ అంటే పేజ్ స్టైల్ చేసే ముందు ఇవి అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. చూడండి, బాగా అనిపిస్తుంది. నైస్, బాగుంది కదా? ఇప్పుడు మనం మన డ్రెస్ కలర్కి ఏదైతే కొంచెం బాగా సెట్ అవుతుందో ఆ ఫోటోని ఇప్పుడు యాడ్ చేద్దాం మనం. నేను ఫోటో రూమ్ యాప్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. ఈ ఫోటోకి బాగా సెట్ అయ్యే ఫోటో తీసుకుంటా ఒకటి, చూద్దాం ఏదైనా బెటర్ ఉంటుందేమో. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకుంటా, ఇది యాడ్ చేసిన. అండ్ ఇప్పుడు దీనికి నేను అడ్జస్ట్మెంట్ చేస్తే ఇక్కడ చూడండి, కొంచెం మీకు అర్థం అవ్వచ్చు. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. అది కొంచెం డల్గా ఉందని అనిపిస్తుంది, కాబట్టి దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఎక్స్పోజర్ యాడ్ చేస్తున్నా, ఎక్స్పోజర్ గామా. అండ్ ఎక్స్పోజర్ కొంచెం పెంచుతున్నా, ఎందుకంటే కొంచెం లైటింగ్ టైప్లో బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాచురేషన్ వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ కొంచెం పెంచుకోండి, వైబ్రేషన్లో కొంచెం పెంచుకోండి, బాగుంది. ఓకేనా? ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకు కలర్ ట్యూన్ అని ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి స్టాండర్డ్ తోటి. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఈ రౌండ్ బాక్స్ ఉంది కదా, ఇది కొంచెం గ్రీన్ కలర్ సైడ్ లేకపోతే ఇప్పుడు మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో దాని కలర్ సైడ్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ టెక్స్ట్లో కలర్ మాత్రం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే లుక్ పాడైపోతుంది. కాబట్టి టెక్స్ట్ కలర్ మాత్రం కొంచెం చూసి చేసుకోండి.
చూసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. మొత్తం మీరు ట్రై చేద్దామని అనుకుంటే అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తర్వాత ఎక్స్ప్లోర్ కూడా చేసుకోండి. జై హింద్.